సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి రాత్రికాల సమయమున దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. మరి దేవుడు ఎక్కడెక్కడైతే తన బిడ్డలు ఉంటున్నారో అందరికీ ఆయన బిడ్డలకు మరి వందనాల స్తుతులు. అలాగనే ఈ గాలిలో వినపడుతున్న ప్రపంచ ప్రజలకు, దేశ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు ఆయన కృప, ప్రేమ సదాకాలం తోడైన గాక. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమ గల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదాలను వందనాల స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గం ఉన్నదేమో చూడండి. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు, దౌర్జన్యాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయమని కోరుకుంటున్నాం. तेरे बंदे तुझे छूना चाहते हैं प्रभु. जो इंसान की तकदीर, इंसान की किस्मत तूने बदल कर रख दिया. ప్రభా తండ్రి, నాయన నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని. నాయన ప్రభా, యుద్ధాలు జరుగుతున్నాయి, వాటి శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని నీకే మహిమా ఘనత ప్రభువులు అర్పిస్తూ నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆది కాండం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి కీర్తన గ్రంథం 118:26 వచనంలో యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం అందును గాక. కాబట్టి ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెనలు ఈ కుటుంబాలకు, ప్రపంచ దేశ ప్రజలకు ఆయన ఎల్లప్పుడూ ఇవ్వాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. కాబట్టి దానికోసమే ఆయన మన దాకా మరి వీటిని మనకు బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ భూమి పుట్టడానికి, జీవం పుట్టడానికి అనుకూలం కానీ మరి వాతావరణాన్ని ఉండేది మరి మనం చూసినట్టయితే జీవము మరి క్లిష్టమైన పరిస్థితులు. అందుకే మనం జీవ పదార్థం ఎక్కడ ఉంటే దానికి కణాలు, లక్షణాలు కూడా ఎంతో క్లియర్గా ఉండాలి. కాబట్టి మరి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎలా ఏర్పడ్డావి అనే ప్రశ్నకు తప్పకుండా ప్రస్తుతం దాని ఆరంభం దశ కూడా అలాంటి మరి క్లిష్ట పరిస్థితిని కలిగి ఉన్నది. కాబట్టి మరి ఎలాంటి భూమి అంతా మరి ఏ విధంగా సృష్టించబడింది, ఏ విధంగా జరిగింది చెప్పాలంటే భూమి జీవార్థం అనేది ఒక మిరకల్. మరి నికోలస్ పదార్థం జీవార్థం అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదని జేమ్స్ వాట్సన్ మరి అభిప్రాయపడ్డాడు. కాబట్టి దీన్ని మనిషి అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని అంతా తెలుసు. దేవుడు నిర్మాత కాబట్టి మరి మన బర్త్, మన డెత్, మనము ఈ లోకంలో ఏముంటే మనము జీవించగలుగుతామో, మనం ఏముంటే మనం ఈ లోకంలో మనం బ్రతికి బట్టగలుగుతామో దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి ఆ సమస్తాన్ని తెలిసిన సమస్త సృష్టికర్తను మనం ఆరాధించాలి, కానీ సృష్టిని కాదు. కాబట్టి సోదరులారా, ఈ విశ్వంలో బైబిల్ గ్రంథాన్ని గురించి మరి ప్రారంభము మరి ఉన్నప్పుడు ఆది యందు దేవుడు అనగా మరి దావీదు మహారాజు అన్నాడు 14వ కీర్తనలో మరి మొదటి వచనం అన్నాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడు. కాబట్టి బైబిల్ ఆధ్యాత్మిక సత్యాలు, విమోచన, ఆధ్యాత్మిక వాస్తవాలు ఎన్నెన్నో మనకు దేవుడు మనకు తెలిపాడు. కాబట్టి మనము దేవుడు మనకు అనుగ్రహించిన వాటినన్నిటినీ విశ్వాసంతో మనము దేవుడు సృష్టికర్త అని మొదటి నుండి ఆధ్యాత్మిక దేవుని వ్యక్తిగతంగా దేవుని శక్తి, దేవుని సంకల్పము మనం గుర్తించాలి. రోమా పత్రికలు 1వ అధ్యాయము మరి 20వ వచనములో పౌలు అన్నట్టు
చెప్పినట్లు దేవుడు అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం కనుక వారు నిరత్తులై ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ భూమికి పునాది వేశాడు, ఈ జగత్తుకు మరి దేవుడు మూలరాయి వేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ప్రత్యేకంగా దేవుడు మనం ప్రోత్సహించడానికి దృశ్యాలు మరి పదార్థం అనగా శాశ్వతమైనదని మనం నేర్పుతుంది. కాబట్టి సమస్తము జలచరములు మరి అది అనేక మరి మనం చూసినట్లయితే అందుకే బైబిల్లో ఆది యందు అనేది మాటతో ఆరంభమవుతుంది. అనగా పదార్థము దేవుడని మనం భ్రమించరాదు. కాబట్టి దేవుడు చిత్తానుసారంగా అనగా ఆయన సంకల్పం చొప్పున మనకు తేటగా దుర్గోచరం అవుతుంది. దేవుడు స్థానమును కాడు. ప్రారంభవాదం, కర్మవాదం అనగా బైబిల్ సృష్టికలో ఒక క్రమంగా దేవుడు సృష్టిని మరి వర్తమాన పరిమాణం చూపుతుంది. దేవుడు సృష్టి సమగ్రమైనదిగా, ఎట్టి లోపం లేని అందమైనదిగా సృష్టించాడు. కాబట్టి సృష్టి అంతా సాక్షి. సరే, ఇప్పుడు ఆది కాండంలోని 2వ అధ్యాయంలో మనము ఇందులోని ఐదు రోజుల వృత్తాంతాన్ని 6 రోజుల వృత్తాంతాన్ని మరి విశ్లేషణాన్ని దేవుడు మనకు ప్రారంభమును, నిబంధనను, స్త్రీ యొక్క సృష్టిని మొదలైన అంశాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి బైబిల్ దేవుడు తన సత్యాన్ని పదే పునరుద్ఘాటించాడు. అంటే పరిశుద్ధుడు దేవుని వాక్యమునందు మనకు అనేక సత్యాలను వివరించాడు. కాబట్టి ఆ సత్యాలను మనము గ్రహించడానికి మనకు దేవుడు నేర్పించే వాడుకుంటాడు. కాబట్టి 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తునందు మీరందరికీ సమాధానము కలుగునుగాక. కాబట్టి సమాధానము ఇచ్చే దేవుడు ఆయనై ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని నడిపించి, భద్రపరిచి, స్థిరపరిచి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి సృష్టికర్త యందు సృష్టికర్త మన యందు వినమ్రుడై ఎన్నో మరి ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం కదా. మరి 2వ అధ్యాయం 2వసారి మరి దేవుడు మరి ద్వితీయోపదేశము కూడా చేశాడు. అంటే 2వసారి దేవుడు తన ప్రజలకు అదే బోధ చేశాడు. అంటే గ్రహించాలి. అంటే ధర్మశాస్త్రం వివరణ, విశ్లేషణ, విపులీకరణ, అలాగే సువార్త ఒకటి కాదు 4 గ్రంథాలుగా చూస్తున్నాం. కాబట్టి మరి మనం దేవుని వాక్యమునందు ఇదే బోధన విధానాన్ని మనకు ప్రయోగించబడింది. 6 రోజుల్లో దేవుడు సృష్టి మొత్తాన్ని మరి చేశాడు, మరి రోజు నియమించాడు. కాబట్టి వివరములు మరి మిగతా వివరాలు మనకు చెప్పదలుచుకోలేడు దేవుడు. కాబట్టి భూమి ఇందులోని సమస్తాను సంపూర్తి చేశాడు. కాబట్టి దేవుడు తాను చేసిన తన పని అంతటిలో 7వ రోజు సంపూర్తి చేసి దాన్ని తన పని అంతటి నుండి దేవుడు విశ్రమించాడు. కాబట్టి మరి 7వ రోజును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. మరి ఆ రోజు దేవుడు తాను చేసిన సృష్టి మరి సృష్టి అంతటిని పని అంతటి నుండి దేవుడు విశ్రమించినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి విశ్రాంతి దినం గురించి మనము ఆలోచిస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు పని చేసి విశ్రమించడమే కాదు, మరి ఏమైనా పని దానికి ఇంకా అర్థం అంటే దేవుడు అలసిపోయి ఉండలేదు. ఇంకా పని చేయాల్సిన ఇంకా ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. దేవుడు తాను చేయాల్సిన అంతా చేసి 6 రోజులు చేసి ముగించాడు. కాబట్టి పని చేసి మరి తాను విశ్రమించినట్టు చూస్తున్నాం. కాబట్టి నాకు వారాంతరంలో సెలవు కావాలని సెలవు పెట్టలేదు దేవుడు. కాబట్టి సోదరులారా, మరి దేవుడు పని నుండి విశ్రమించాడని చూస్తుంటున్నాం. అనగా 7వ రోజు అంటే సబ్బాతు అని చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు అంతా బాగుంది అని ప్రశంసించాడు. మరి అంతేకాదు, దేవుడు
చేయవలసిన పని లేదు. కాబట్టి మరి దేవుడు ఆ రోజులో దేవుడు పని ముగించాడు. దేవుడు పని సమస్తాన్ని మరి ఆ రోజులో చేసి 7వ రోజున దేవుడు ముగించినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి విశ్రమించినాడు. కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను, ఆధ్యాత్మిక సూత్రాలను మనం హెబ్రీ పత్రికలో ఈ సందర్భంగా చెప్తుంటాము. మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశించున్నాము, అనగా ఆయన సబ్బాతులోనికి మనకు ప్రవేశము, ఆయన సంపూర్ణ విమోచన ప్రవేశిస్తున్నాము. 2000 సంవత్సరాల క్రిందట యేసు మన కొరకు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ దినంలో మృత్యుంజయుడు తిరిగి లేచాడు. కాబట్టి మనము రోమా పత్రికలో చూసినట్టయితే 5వ అధ్యాయము మరి 1వ వచనంలో విశ్వాసము మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మన విశ్రాంతి అవసరమైనంత యేసు చేశాడు. కాబట్టి నా రోత హృదయాన్ని దేవుడు మార్చాడు. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. కాబట్టి దేవుడు మనను ఎంతో మరి ఆధ్యాత్మికంగా దేవుడు తన కృపచేత, ప్రేమ చేత మనల్ని ఆయన నడిపించే విధానాన్ని మనకు తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే ఏపీసీ పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో మీ హృదయములను ఓదార్చుటకును అతనికి మీ యొద్దకు పంపెదను. కాబట్టి మన హృదయాలను ఓదార్చుటకు మరి అతన్ని పంపాను. అంటే మన హృదయాలను సమాధానంతో, శాంతితో మనం నడవాలి, సంతోషమైన జీవితం మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ సృష్టి మనం పాడైపోయిన దాన్ని దేవుడు మరి జోక్యం చేసుకున్నాడు. కాబట్టి దేవుని ఆధ్యాత్మికంగా జలముల పైన కదలాడుచున్నాడు, ఆత్మ అనగా అల్లాడుచున్నాడు. దేవుని సృజించినప్పుడు మరి దేవుని యొక్క సృజనాత్మక ఒక కొత్త రూపాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆదికాండంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడైన యెహోవా ఆకాశమును భూమిని చేశాడు. చేసిన రోజున ఆకాశం భూమిని సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఏదనగా ఉత్పత్తి క్రమం కుటుంబాలు, తరాలు, ప్రారంభం గ్రంథం మాత్రమే కాదు, కానీ ఇది ఆదికాండం మరి గ్రంథంలో 5-6 వచనంలో మనం చూస్తున్నట్టయితే పొలమందలి ఏ పొద భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేల సేదపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపి మానవుడు లేక మునిపే ఇదంతా ఉంది. ఆది కాండంలో దేవుడు ఇదంతా ఎందుకు చేశాడంటే ఇప్పుడు మనమంతా తను చేసిన సృష్టి అయి ఉన్నాం. కాబట్టి మరి దేవుడు చేశాడు, అతి నివాస స్థలముగా తండ్రిని చేశాడు, ప్రవేశించాడు. కాబట్టి దేవుడు మొట్టమొదట మరి అధ్యాయంలో మనము చూస్తాం కదా, కేవలం శూన్యం నుండి దేవుడు పదార్థం శక్తిని చేశాడు. ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. ఆ తర్వాత జీవ సృష్టించాడు. కాబట్టి దేవుడు మనుషులను సృజించే మరి దేవుడు ఒక మనిషి అంటే నాసిక రంధ్రంలో వచ్చే వాయువులుగా నరుడు జీవాత్మాయను. అంటే దేవుడు మానవుని కోసమే ఈ నిర్మాణాన్ని దేవుడు చేసినట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి 21వ వచనంలో జంతువు సృష్టి జరిగించాడు. మరియు సృష్టిలో విత్తనములను అంతకుముందే ఉన్నది, భూమి ఉంది. ఆ తర్వాత మానవుని సృష్టి జరిగించాడు. ఈ సృష్టి విభాగాలు ఒకదానితో నుండి ఒకటి రాలేదు. వీటి మధ్య ఎడమ ఉంది. వీటిని దేవుడే నింపాడు. కాబట్టి దేవుడు చేయబోయే
మానవుని సృష్టికి అంతా సిద్ధం చేశాడు. అది దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. కాబట్టి దేవుడు మరి మనిషిని ఒక జీవాత్మగా తన పోలిక చొప్పున సృష్టించడం అనేది గొప్ప విషయం. కాబట్టి 15-16 రసాయనాలతోటి మానవుని మరి పదార్థంతో ఈ పదార్థం భూమిలో నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి నేల మట్టితో కట్టిన ఈ కొంపది. కాబట్టి మానవుని భౌతిక శరీరం చేయడానికి మరి రసాయనాలు మరి ఘాతుకులు మరి దేనికది విడదీస్తే వాటి ఖరీదు కడితే వాటి విలువ ఏ పాటిది అంటే మరి ఇప్పటి ఆర్థిక వ్యవస్థను బట్టి చూస్తే మరొక 100 రూపాయలు కావచ్చు. కాబట్టి ఇంతేనా మనిషి విలువ అంటే అంతే. మరి భౌతికంగా అంచనా వేస్తే అంతే మరి. కాబట్టి మనము ఈ శరీరము మరి ఈ శరీరం మట్టి అయిపోతుంది. అయితే అతనిలోనిది ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. కాబట్టి ఎందుకనగా దేవుడు మనిషిలోనికే జీవాయువు ఊదాడు కానీ మనిషి జీవాత్మ అనగా జీవము భౌతికము మానసికము అయితే అంతేకాదు ఆధ్యాత్మికం కూడా. కాబట్టి మానవుడు తన సృష్టికర్తతో ఏదో అర్థమైనంత వరకు మనము వాటి ద్వారా అంటే దేవుని సరిపోయే శక్తి సామర్థ్యం దాని ఉన్నది. కాబట్టి ఈ సృష్టిలోనిది జీవం అన్నిటికీ మానవునితో మరి దేవుడు మరి మానవుని ఎముకలు తీసి మరి జంతువుల ఎముకలతో పోలిస్తే మరి ఏమి బోధపడుతుంది? మనిషి జంతువుతో కూడా మరి పోలికలు ఉన్నాయా అని మనిషి మరి ఆయా విధానంగా మానవుని నిర్మాణాన్ని గురించి ప్రశ్నించేవాడుకుంటున్నాడు. కాబట్టి మానవునిలోకి దేవుడు జీవవాయువు ఊదాడు కానీ జంతువులోకి దేవుడు జీవవాయువును ఊదలేదు. కాబట్టి మానవుని సృష్టి వేరు మరి జంతువు సృష్టి వేరు. కాబట్టి మరి ఆ ఎముకలు తీసి వాటిని పోల్చకూడదని మరి పోల్చినంత మాత్రం మనం పెద్ద జ్ఞానవంతులమని మనం అనిపించుకోలేము. కాబట్టి సోదరులారా దేవుని ముందు మనము అవాక్కైపోవాల్సిందే. దేవుడు చేసిన కార్యాలు వేరు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో నీకు సంతోషం మహానందము కలుగును గాక. కాబట్టి సంతోషం ఆనందము మరి ఎవరితో? మనిషికి దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని పంచేవాడు ఉన్నాడు. అది జంతు సృష్టికి లేదు, మానవుని సృష్టికి ఉంది అన్నమాట. కాబట్టి సృష్టికర్త మానవునికి కొరకే మరి అనేక విషయాలు దేవుడు మాట్లాడాలని ఏదెను తోటలో ఒక ఆదామును అవ్వను తాను చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి తనను మహిమపరచాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం పాప ప్రభావం చేత గచ్చ పొదల చేత ముళ్ళ పొదల చేత మొలిచిన ఈ సమాజమైన వృక్ష సౌందర్యం ఇంకా నిలిచి ఉందంటే దేవునికి స్తోత్రములు. కాబట్టి 10 నుండి 14 వచనం వరకు చూసినట్లయితే ఆ తోట తడుపుటడానికి మరి ఏదెనులో నుండి ఒక నది బయలుదేరాను. అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలు అయి ఉంది. మొదటి దాని పేరు ప్లీహోను. అది హవిల్లా దేశం చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారు ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలము గోమేదిక దొరుకుతున్నాయి. రెండో నది పేరు గీహోను. అది కూషు దేశం చుట్టూ పారుచున్నది. మూడో నది పేరు హిద్దెకలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరి ఇథియోపియాలో నది నైలు నది అంటే టైగ్రిస్ యూఫ్రటీస్ లోయ. మరి సోదరులారా ఇంతవరకు మనము దేవుని యొక్క మరి గ్రంథంలో నుంచి కొన్ని మాటలు వింటున్నాం. కాబట్టి మరి దేవుడు ఈ
మరి ఏ విధంగా మరి ఎక్కడ మరి ఆదామును అవ్వను పెట్టినారు ఏదైనా తోటలో అంటే బహుశా టైగ్రిస్ యూఫ్రటీస్ లోయ అయి ఉండొచ్చు. కాబట్టి దేవుడు రహస్యమందు ఉంచిన స్థలంగా దేవుడు తిరిగి రాబోతున్నప్పుడు తిరిగి భూలోకానికి కేంద్రం అదే కావచ్చు. కాబట్టి అనేక మనము ఒక మాట చెప్తే అంటే మిట్టీ సి బనీతి మిట్టీ హీ బన్ जाऊंगी रोती आई हूँ रुलाती हूँ जाऊंगी बस मैं कैसा भी हूँ मैं इधर से चला जाऊंगी जब सबको याद आऊंगी. అంటే మనం మట్టితో తయారు చేయబడిన మట్టి అయిపోతాం. అంటే మనం ఇక్కడ వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినాం, పోయేటప్పుడు ఏడిపించుకుంటూ పోతాం. కాబట్టి మనం ఎక్కడ పోయినా మనం పోయేటప్పుడు అనేకులు మనం చూసి ఏడ్చేవారుగా ఉంటారు. కాబట్టి సోదరులారా, ఈ మట్టి శరీరం కొరకు మనం ఎన్నో ఈ లోకంలో ప్రయాసపడుతుంటాం. కాబట్టి దేవుడు మనకు ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు మన పట్ల చేసిన దేవుడు. కాబట్టి దేవుని ప్రత్యేక సృష్టిలో మనం మిగతా భాగం ఒక ఎత్తుగా ఉన్నాం. కాబట్టి మనం మానవ సృష్టి ఎంతో మరి దేవుని సృష్టించిన దేవుడు నిన్ను సృష్టించాడు. కాబట్టి నీ సృష్టికర్త అయిన దేవుని నీవు మహిమపరిచేలాగా ఉండాలి. నీ జీవితం విధానాలు ఆయన దృష్టిలో ఆమోదయోగ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు చేసే ప్రతి పని నీ దృష్టికి ఆయన దృష్టికి గురించి మరి సాక్ష్యం ఇచ్చేలా ఉండాలని ఆయన కోరుతుంటున్నాడు. కాబట్టి మరి ఇదే దేవుడు మనల్ని కోరుతున్నాడు. కాబట్టి దాని ప్రకారము చేయడానికి మనము ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలని దేవుడు నీ నుండి నా నుండి కోరుతున్నాడు. కాబట్టి దేవుడు కోరిన ప్రకారంగా మనం నడుచుదాం. కాబట్టి త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనం నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనం తప్పకుండా మన సమస్యలకు పరిష్కారం చూపుతాడు. మనను ఆధ్యాత్మిక విషయాల్లో మనల్ని నడిపించేవాడే ఉంటాడు. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖలను 1 పేతురు పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తునందు మీరందరికీ సమాధానము కలుగును గాక. ఆ సమాధానం మందు మనం స్థిరపరిచి బలపరిచినట్టు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల జీవం గల మా తండ్రి, నీ మాటలు విన్నాం. ఆ సత్యాలు మా జీవితాలపై ముద్రించమని, శత్రు కార్యములు అయిపోయి దూరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేను గాక. ఆమేన్. అందరికీ